రైట్. కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చాలా దుమారం రేపుతున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ప్రధానంగా మైనంపల్లి హనుమంతరావు లాంటి వాళ్ళు ఇప్పుడే పిలుపునిచ్చారు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తే కేటీఆర్ని అడ్రస్ గెలవుతుందంటూ గాంధీ భవన్ నుంచి ఒక హెచ్చరిక జారీ చేశారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కిషోర్ రెడ్డి ఉన్నారు, కుత్బులాపూర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. సో ఏంటి, హనుమంతరావు లాంటి వాళ్ళే చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చిపోతా ఉన్నారు. మా కార్యకర్తలకు ఒక పిలుపునిస్తే కేటీఆర్ అడ్రస్ గలంత అవుతుంది అంటున్నారు. సో ఇంత సీరియస్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా ఇప్పుడు? ఎస్, డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు అవుతుంది. ఈ పార్టీకి వచ్చిన నెక్స్ట్ డే నుంచి, అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ డే నుంచి బీఆర్ఎస్ పార్టీ ఒక సోషల్ మీడియాని ఎంగేజ్ చేసుకొని ప్రతిసారి ముఖ్యమంత్రి గారిని అవాకులు చెవాకులు చేస్తూనే ఉంది. అయినా కానీ మేము భరిస్తూనే ఉన్నాం. మేము కూడా ప్రతిసారి మా ముఖ్యమంత్రి వారిలోకి ఏదో ఒక విషయంలో చెప్తూనే ఉంటాం, అన్న ఇట్లా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారంటే పాపం ఒక్కడే ఎంత అని చేస్తాడు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా మేము మాట్లాడనీక సిద్ధంగా ఉన్నాం, అన్ని చేయనీక కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ వీళ్ళ యొక్క విష ప్రచారం, పొద్దున్న లేస్తే సోషల్ మీడియాని ఎంగేజ్ చేసుకొని అడ్డగోలుగా పైసలు ఉన్నాయి, మస్తు డబ్బులుంది. ఆ డబ్బుతోటి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లల్లా ఫేస్బుక్లల్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది తారాస్థాయికి చేరింది. మొన్నటి వరకు ఇన్స్టాగ్రామ్లలో సోషల్ మీడియాలో చేసింది, కానీ ఈరోజు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇష్టం వచ్చినట్టు. మొన్న కేటీఆర్ గారు మాట్లాడేటప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని అడ్డమైన మాటలు మాట్లాడినప్పుడు ఏదో ఒక సందర్భంలో ఆయనకు మళ్ళీ మాట్లాడాలి కాబట్టి ఏదో ఒక సందర్భంలో మా ముఖ్యమంత్రి వర్యులు కూడా అతన్ని మాట్లాడిండు. దాని మీద వీళ్ళు మళ్ళా టీ న్యూస్ అనే వ్యవస్థను అడ్డం పెట్టుకొని రోజు పొద్దున్న లేస్తే ఇష్టం వచ్చినట్టు తిట్టిపిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే గతంలో మీరు చూసారు, గత 10 సంవత్సరాల్లో ఎవడైనా ముఖ్యమంత్రిని ఏమైనా అనాలిక వెనక ముందు అయినమా? కాలేరా? మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ముఖ్యమంత్రిని ఇదే విధంగా మాట్లాడలేము. ఈరోజు కూడా ఆ పరిస్థితి తీసుకురావాలని మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి మా కేపీ వివేకానంద కుత్బులాపూర్ ఎమ్మెల్యే మొన్న ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆయన కూడా మాట్లాడిండు. ఆయన కథ ఏందనేది మొత్తం తీస్తే ఒక భయం అనేది ఉండాలి కదా వాళ్ళకు కూడా. మనం వాళ్ళు ఏమన్నా కానీ మనం ఏమనకుండా పోతూ ఉంటే వాళ్ళు రోజుకింత రెచ్చిపోతురు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వాళ్ళకి భయం ఉండే, అరే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిండు అని ఒక భయం ఉండే. రోజుకు వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే భయం అనేది పోతుంది. సో మా మైనంపల్లి గారు ఒకటే మనవి చేసిండు, ఈరోజు వాళ్ళు ఇట్లనే మాట్లాడుకుంటూ పోతే ప్రజలు మిస్గైడ్ అవుతారు. ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి పడుతున్నటువంటి తపనను, మొన్న బీసీల కోసం ఇంత పెద్ద ఉద్యమాన్ని ఆయన ఈ విధంగా చేసినప్పటికి కూడా వీళ్ళు ఎంతసేపు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల ప్రజలు డైవర్ట్ అవుతారు. కనుక ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది తీయాలని చెప్పి మైనంపల్లి గారి ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది. రైట్. ఇది మొత్తం మీద మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి ఇచ్చిన పిలుపుతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం కొంత ఆవేశంగానే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో మరి అసెంబ్లీ మొదలు కాబోతున్న వేళ మైనంపల్లి ఇచ్చిన పిలుపు, ఇటు కేటీఆర్ చేసిన కామెంట్స్ రాజకీయంగా ఎటువంటి దుమారం రేపబోతున్నాయనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.